హలో. ఆ సంయుక్త, ఏంటి మ్మ్. విషయం? ఎలా ఉన్నావు? ఎక్కడున్నారు? నేను ఇంట్లోనే ఉన్నాను సంయుక్త. పెళ్లి పనుల్లో చాలా బిజీగా ఉన్నాను. ఆ, విషయం ఏంటో చెప్పు. ఒకసారి ఇంటికి రాగలరా? అలాగా? అబ్బా, నేను చాలా బిజీగా ఉన్నాను. విషయం ఏంటో నువ్వు ఫోన్లోనే చెప్పే. అది కాదండి, కొంచెం ముఖ్యమైన విషయమే. ఒక్కసారి ఇంటికి రావచ్చు కదా? అవునా? సరే, మ్మ్. వస్తానులే. ఆ, సరేనండి, తొందరగా రండి. అలాగే. హాయ్ ఆ, సంయుక్త. రండి. హ్మ్. మ్మ్. మ్మ్. కూర్చోండి. హ, అమ్మయ్యా. ఆ, ఏంటో చెప్పు సంయుక్త. మీకు తాగడానికి ఏమైనా తీసుకొస్తా? ఆ, ఆ? ఇప్పుడేం వద్దు. నేను అర్జెంటుగా వెళ్ళాలి. నువ్వు ఫోన్ చేసావు కదా అని నా పనులన్నీ ఆపుకుని ఇక్కడికి వచ్చాను. విషయం ఏంటో చెప్పు. పెళ్లి పనులన్నీ ఎలా జరుగుతున్నాయి? బాగా పెళ్లి జరుగుతున్నాయా? పనులన్నీ బాగానే జరుగుతున్నాయి సంయుక్త. మ్మ్. ఇంట్లో వాళ్ళందరూ ఎప్పుడు తీసుకొస్తావు నీ భార్యని, తను కుందనపు బొమ్మలా ఉందని అడుగుతూనే ఉన్నారు. సరే, ఏంటి విషయం? ఆ, మీకు ఒక విషయం చెప్పాలి. అలాగా? మ్మ్. చెప్పు సంయుక్త. మ్మ్. అది ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లా. అయ్యో, చెప్పు. ఏంటి విషయం? నేను ఆల్రెడీ ఒక అతన్ని లవ్ చేశాను. అవునా? మ్మ్. నాకెప్పుడు చెప్పలేదే. ఆ, దాని గురించి చెప్పడానికే పిలిచానండి. హ్మ్, సరే చెప్పు. ఆ, ఆయన కూడా మీలాగే వాళ్ళ అమ్మ నాన్న దగ్గర తీసుకెళ్లారు. సడన్ గా ఇంట్లో ఎవరు లేరు, ఒకసారి రా అని పిలిచారు. సరేలే, ఇంట్లో ఎవరు లేదు కదా అనేసి నేను వెళ్ళాను. జాలీగా ఉందామని చెప్పాడు. ఆ, ఆయన నన్ను అలా అడిగిన వెంటనే నేను కూడా సరే అని తల ఊపాను. అవునా? మ్మ్. జాలీగా ఉన్నారా? తర్వాత? తర్వాతే స్టోరీలో ట్విస్ట్ అండి. మేమిద్దరం ఆ రోజు జాలీగా ఉన్నాం కదా, దాన్ని డ్రైవర్ చూశాడు. డ్రైవర్ చూశాడా? మ్మ్. తర్వాత? డ్రైవర్ చూసి బ్లాక్ మెయిల్ చేశాడు. నేను చెప్పేది వినకపోతే మీ ఇంట్లో చెప్తాను, ఊరంతా చెప్తానని బ్లాక్ మెయిల్ చేశాడు. బ్లాక్మెయిల్ చేస్తే? నాతో ఉండకపోతే బరువు తీస్తానని చెప్పాడు. అందుకే సరి అన్నాను. వెంటనే కారెక్కమన్నాడు. నేను కారెక్కాను. ఆ, ఎక్కడికో తీసుకెళ్లిపోయాడు. ఆ, ఎక్కడికో తీసుకెళ్ళిపోయాడా? మ్మ్. తర్వాత ఏం జరిగింది? మోసం చేశాడు. అయ్యో, సర్లే సంయుక్త, జరిగిందేదో జరిగిపోయింది. మనిద్దరం ఇక నుంచి మంచిగా ఉందాం, కొత్త లైఫ్ స్టార్ట్ చేద్దాం, సరేనా? కాస్త ఆగండి, ఇంకా కథ పూర్తవ్వలేదు. ఇంకా అయిపోలేదా? మ్హూ. ఇంకా ఎవరు? లవర్ అన్నావు, డ్రైవర్ అన్నావు, పనివాడు. పనివాడా? మ్మ్. పనివాడితో కూడా? అయ్యో, ఆ తర్వాత? నువ్వు డ్రైవర్తో ఉన్నావు, నాతో ఉండగలవా అని చెప్పి పనివాడు కూడా నన్ను ఒక రోజు పిలిచాడు. సర్లే, ఒకే ఒకసారే కదా అనేసి సరే అని చెప్పి తల ఊపాను. వాడితో ఉండడం చూసి తోటమాలి కూడా బ్లాక్ మెయిల్ చేశాడు. అయ్యో, వీళ్ళందరూ బ్లాక్మెయిల్ చేస్తున్నారా నిన్ను? ఆ తర్వాత? తోటమాలి కూడా నన్ను వాళ్ళకి చెప్తాను వీళ్ళకి చెప్తాను అని చెప్పి నన్ను బాగా యూజ్ చేసుకున్నాడు. వీడితో ఉండడాన్ని వాచ్మెన్ చూసి నువ్వు డ్రైవర్తో ఉన్నావు, పనివాడితో ఉన్నావు, తోటమల్లితో కూడా ఉన్నావు, నాతో మాత్రం ఉండగలవా అని బ్లాక్మెయిల్ చేశాడు. అది ఏంటి? వాచ్మెన్. వాచ్మెన్ తో కూడానా? మ్మ్. ఆ? లవర్ తో ఉన్నావు, మ్మ్. డ్రైవర్ తో ఉన్నావు, మ్మ్. పనోడుతో ఉన్నావు, మ్మ్. గార్డెనర్ తో ఉన్నావు, లాస్ట్ కి వాచ్మెన్ గారితో కూడా ఉన్నావు కదే. నేనిప్పుడు 3 months ప్రెగ్నెంట్ అండి. ఆ? ఏంటి? మ్మ్. 3 months ప్రెగ్నెంటా? మ్మ్. అంటే పెళ్లి చేసుకునేవాడికి నాకు ఆఫర్ ఇస్తున్నావా 3 months? ఆహా, అలా కాదు. ఇవన్నీ అయిపోయిన తర్వాతే మా ఇంటి వాళ్ళు మంచి సంబంధాలు వచ్చాయని చెప్పి మిమ్మల్ని చూపించారు. మిమ్మల్ని చూడగానే నాకు ఏయ్, వదులు. ఇంట్లో మా అమ్మా నాన్న మ్మ్. ఆ అమ్మాయి చూడ్డానికి కుందనపు బొమ్మలా ఉందిరా, పువ్వులాగా అందంగా ఉంది అన్నారు. నువ్వేమో వాడిపోయిన పువ్వు అయిపోయావు కదే. ఇక నాకొద్దు, నీతో పెళ్లి వద్దు, ఏమీ వద్దు. నేను బావా, వెళ్ళిపోతున్నా. నేను బావా,
డైరెక్ట్ గా కైలాసానికే వెళ్ళిపోతా. నువ్వు వద్దు. వద్దు బావా. వదులు. బావా, నేను వదలవే. వదలను. బావా, నేను చెప్పేది ఒక్కసారి వినండి. వద్దు. నువ్వంటే నాకు వద్దు. చాలా ఇష్టం బావా. బావా, నాకు దేవుడా. లైఫ్ ఇవ్వండి బావా. నీకు లైఫ్ ఇవ్వలేను. ప్లీజ్, నీకు ఏమి దండం ఇవ్వలేను. పెడతాను నన్ను వదిలే. బావా. బావా, వదలవే. వదులు. బావా, వద్దు. వద్దు బాబాయ్, వద్దు. నువ్వు నాకు వద్దు. నేను వెళ్ళిపోతున్నా.